హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో మల్లిక్ గారి 3-in-1 నావెల్ నుండి రికార్డ్ అనేటువంటి కథ విందామండి. లింగరాజు గుండెలు బాదుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. హాలు మధ్యలో నిలబడి భేరుమన్నాడు. అతని భార్య సత్యవతి కంగారుగా అతని దగ్గరికి వచ్చింది. ఏమైందండి, ఎందుకలా ఏడుస్తున్నారు? చొక్కా కాలర్ పట్టి ఊపేస్తూ అడిగింది. ఆ ఊపడంతో లింగరాజు చొక్కా సర్రున చిరిగింది. లింగరాజు ఏడుపాపి ఓసారి తన చొక్కా ఆశ్చర్యంగా చూసుకున్నాడు. హర్రే, చొక్కా భలే చిరిగిందే. ఏది, మళ్ళీ నా కాలర్ పట్టి పీకుతూ ఊపు భార్యని అడిగాడు లింగరాజు. సత్యవతి మళ్ళీ అతని చొక్కా కాలర్ పట్టి ఘాటిగా ఊపింది. అతని చొక్కా మళ్ళీ సర్రన చిరిగింది. లింగరాజుకు హుషారు పుట్టింది. హర్రే హర్రే, భలే చిరిగిందే నా చొక్కా. ఏది, మళ్ళీ చింపాలమ్మా అన్నాడు సంబరంగా. నేను చింపనంటే చింపను అంది సత్యవతి. చింపమంటున్నానా? కాస్త విసుగ్గా అన్నాడు లింగరాజు కళ్ళు చిట్లించి భార్య వంక చూస్తూ. నేను చింపనంటున్నానా? అంతే విసుగుతో. చింపమని మీరంటున్నా, నేను కూడా చింపను అంటున్నానా? అంతే విసుగుతో అంది సత్యవతి. ఎందుకని చింపవు? నేనేమైనా నీ చీరని చింపుకోమని అంటున్నానా? నా చొక్కానేగా చింపమని అంటున్నాను. త్వరగా చింపు. అమ్మా, ఇంకా చింపితే అది నాకెందుకైనా పనికొస్తుందా? ఆశ అని చింపనుగాక చింపను. ఇంతవరకు చింపిందే చాలు అంది ఆమె. లింగరాజు భార్య వంక ఆశ్చర్యంగా చూశాడు. నా చొక్కా నీకెలా పనికొస్తుంది? అది చిరిగిన చొక్కా మరీను. భర్త అమాయకత్వానికి సత్యవతి ఫక్కన నవ్వింది. భలే, మీరు భోంచేసే కంచం ఎక్కడిది? మీరు తాగే గ్లాసు ఎక్కడిది? అన్నము పులుసు ఉడికేసే గిన్నెలు ఎక్కడివి? ఆఖరికి ఆఫీస్కు మీరు తీసుకెళ్లే టిఫిన్ బాక్సు ఎక్కడిదనుకుంటున్నారు? అవన్నీ మీ చొక్కాలు, ప్యాంట్లు, స్టీల్ సామాన్ల వాడికేసి సంపాదించినవేగా. మరి ఎక్కువగా చింపేస్తే స్టీల్ సామాన్ల వాడు ఆ చొక్కాని తీసుకుంటాడా? ఇప్పుడు ఆ చొక్కాని వాడికిస్తే ఓ స్టీల్ గరిటైనా ఇస్తాడు. ఎంచక్క సంబరంగా అంది సత్యవతి నవ్వుతూ. స్టీల్ గరిట పోతే పోయింది కానీ నా చొక్కా చింపవా ముందు, ప్లీజ్ ప్లీజ్ గట్టిగా అరిచాడు లింగరాజు. నేను చింపనుగాక చింపను అని మొండిగా వాదించింది సత్యవతి. చింపకపోతే నీకు విడాకులు ఇస్తా, నిన్ను వదిలేస్తా, జుట్టు పీక్కుంటూ అన్నాడు లింగరాజు. అట్టాగైతే నేనెంచక్క మీకంటే మంచోడిని చేసుకుంటా తెలుసా, కళ్ళు తిప్పుకుంటూ అంది సత్యవతి. లింగరాజు ఓసారి బాధగా ఈ అని అరిచి తల గోడకేసి కొట్టుకోవడం మొదలుపెట్టాడు. మీరట్టా తల గోడకేసి బాధేసుకుంటే మీ ఫోటోకి దండేయాల్సి వస్తుందండి, అంటే చనిపోతారు అని అర్థం. ముందు ఆ తల బాదుకోవడం ఆపండి అంటూ సత్యవతి భర్త తలని 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఆపింది. మీ చొక్కాని పీలికలుగా చింపేస్తా కానీ అసలు మీ చొక్కాని ఎందుకు చింపమని అంటున్నారో కాస్త నేను తెలుసుకోవచ్చా అని అడిగింది. ఎందుకా? రికార్డు సృష్టించడం కోసం. నువ్వలా నా చొక్కాని పరపరా చింపేశావనుకో, భర్త చొక్కాని బిగిన చింపిన భార్యగా రికార్డు సృష్టించి నువ్వు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డులోకి ఎక్కుతావు అన్నాడు లింగరాజు. అమ్మో, నిజంగా నాకంత పేరు వచ్చేస్తుందే. అట్టాగైతే చొక్కాతో పాటు మీ ప్యాంటు, బనీను, డ్రాయరు అన్నీ చింపేస్తా. ఇంకెంత పేరు వస్తుందో నాకు అని భర్త వంక చిలిపిగా చూస్తూ చేతులు పంజాలా ముందుకు జాపుతూ అడుగులు ముందుకు వేయసాగింది సత్యవతి. లింగరాజు భార్య వంక చికాకుగా చూశాడు. ఇప్పుడు నువ్వు నా చొక్కా ప్యాంట్లని చింపినా నా తోలు వలసినా లాభం లేదు. ప్రెస్ వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు చింపితే వాళ్ళు పేపర్లో నీ గురించి
గొప్పగా రాస్తారు. అప్పుడు చేయాలి ఈ పనులన్నీ. అప్పుడు ఆ కటింగ్స్ అన్నీ గిన్నిస్ బుక్ వాళ్ళకి పంపితే వాళ్ళు నీ పేరుని వాళ్ళ పుస్తకంలో ప్రింట్ చేస్తారు. ఓ అలాగా అమాయకంగా మొహం పెట్టి అడిగింది సత్యవతి. లింగరాజు సడన్గా ఇందాకటి విషయం గుర్తు తెచ్చుకొని మళ్ళీ బోరున ఏడ్చాడు. రికార్డు సృష్టించడం కోసము మీ చొక్కా ప్యాంట్లని చింపుతాలేండి, మీ తోలేం వల్చెయ్యను, ఏడవకండి బుజ్జగించింది సత్యవతి. నేను ఏడుస్తుంది అందుకేం కాదు అన్నాడు లింగరాజు కళ్ళు తుడుచుకుంటూ. మరి మా ఆఫీసులో ఒకటి పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కింది తెలుసా? అంటూ కుమిలిపోయాడు. ఎందుకు ఎక్కింది? వాడేమో 24 గంటలు పాటు ముక్కులో వేలు పెట్టి తిప్పుకుంటాడు, అందుకని వాడి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. సత్యవతి గుండెల మీద చేతులు వేసుకొని కళ్ళు పెద్దవిగా చూస్తూ, అమ్మో 24 గంటలు అలా చేస్తాడా, ఎంత కష్టమో, అందుకనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి అతని పేరు ఎక్కింది. నోట్లో చొక్కా పెట్టుకుని ఏడ్చుకుంటూ చూడసాగాడు అతను. ఊరికే వేరే వాళ్ళని చూసి అట్ట ఏడవకపోతే మీరు కూడా ఏ విధవ పనో చేసి గిన్నిస్ బుక్లోకి ఎక్కొచ్చుగా, భర్తని మందలించింది సత్యవతి. ఏం చెయ్యమంటావు? ఏడుపాపే అడిగాడు లింగరాజు. మీ ఆఫీస్ అతను ముక్కులో వేలు పెట్టి తిప్పాడుగా, మీరు చెవులో వేలు పెట్టి 36 గంటలు తిప్పండి సలహా ఇచ్చింది సత్యవతి. ఆ పని ఏ గన్నాయి గాడ ఆల్రెడీ ఇదివరకే చేసి ఉంటాడు నీరసంగా అన్నాడు లింగరాజు. పోనీ కంట్లో వేలు పెట్టి తిప్పుకోకూడదు, కన్ను పోదా పాపం? నేను లొట్టకన్న వాడిగా మారిపోవాలనా నీ ఉద్దేశం? కోపంగా అరుస్తూ అన్నాడు లింగరాజు. మరేం చేస్తారబ్బా? కళ్ళు పైకి పెట్టి ఆలోచిస్తూ అడిగింది సత్యవతి. మీరు ముందుకు బదులు వెనక్కి నడిచి మనం నడవడం ముందుకే నడుస్తాం కదండి, అట్లా ముందుకు నడవకుండా వెనక్కి నడిచి రికార్డు సృష్టించండి అన్నది సత్యవతి. ఆ పని కూడా ఇదివరకు ఎవరో చేశారు. పోనీ పెద్ద మీసాలు పెంచండి, మీసాలు పెంచేసిన వాడున్నాడు, గడ్డాలు పెంచేసిన వాడున్నాడు, పోనీ చెవుల్లో ఒత్తుగా వెంట్రుకలు పెంచితేనో సంబరంగా అడిగింది సత్యవతి. అది కూడా ఓ ఏబ్రాసిగాడు చేసేశాడు. పోనీ మీరు గోళ్ళు పొడవుగా పెంచండి, లాభం లేదు, అది అయిపోయింది నీరసంగా జవాబు చెప్పాడు లింగరాజు. అర్రే ఏంటబ్బా ఇది, ఏం చెప్పినా ఇదైపోయింది అదైపోయింది అని అంటున్నారు, బాధగా అంది సత్యవతి. మరేమనుకున్నావు? గిన్నిస్ బుక్లోకి ఎక్కడానికి రకరకాల పనులు చేస్తుంటారు. ఒక జంట వదలకుండా 24 గంటల పాటు ముద్దులు పెట్టుకొని గిన్నిస్ బుక్లోకి ఎక్కారు తెలుసా అన్నాడు లింగరాజు భార్య వంక కళ్ళగరేస్తూ. వెంటనే అతనికి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. అతని మొహం విప్పారింది. సత్యవతి చెవిలో తన ఆలోచన గురించి చెప్పాడు. మనం అలా చేస్తేనో చిలిపిగా అన్నాడు. చీపాడే వద్దు బాబు అంది 2 చేతులతో మొహాన్ని కప్పుకుంటూ సత్యవతి. మరేం చెయ్యాలబ్బా అంటూ ఆలోచించాడు లింగరాజు. వాళ్ళు గిన్నిస్ బుక్ ఎదురుగా పెట్టుకొని చూస్తే దాంట్లో అన్ని రికార్డులు ఉన్నాయి. కొత్తగా అటెంప్ట్ చేయడానికి వాళ్ళకి ఏమీ కనిపించలేదు. ఆఖరికి జుట్టు పీక్కున్న వాడిది, గడ్డి తిన్న వాడిది, 2 రోజులు నేల మీద పాక్కుంటూ వెళ్ళిన వాడిది, 4 రోజులు కంటిన్యూగా ఏడ్చిన వాడిది, ఇలా రకరకాల రికార్డ్స్ దాంట్లో ఉన్నాయి. లింగరాజుకి కాసేపు ఏమీ పాలుపోలేదు. కానీ హఠాత్తుగా అతనికి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. నేను ఇప్పుడే వస్తా అని భార్యకి చెప్పి జనరల్ స్టోర్కి పరుగు తీశాడు. బాబు ఓ 10 ఆముదం సీసాలు ఇస్తావా? లింగరాజు షాప్ వాడిని అడిగాడు. షాప్ వాడు లింగరాజుకి 10 ఆముదం సీసాలు ఇచ్చాడు. లింగరాజు వాడికి డబ్బులు పే చేసి వచ్చేశాడు. సార్ 10 ఆముదం సీసాలు ఎందుకు సార్? షాప్ వాడు అడిగాడు. రికార్డు సృష్టించడానికి గర్వంగా అన్నాడు లింగరాజు. ఆ రోజు ఎట్లాగో కుళాయి నీళ్లు వదిలే రోజు కాబట్టి పర్వాలేదు. ఏవైనా గిన్నిస్ బుక్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, ఇతర లలిత కళల్లో కానీ రికార్డు సృష్టిస్తే దాన్ని గిన్నిస్ బుక్లో వేస్తే అందం చందంగా ఉంటుంది. కుంటిన వాడిది, దగ్గిన వాడిది, గోళ్ళు ఊడగొట్టుకున్న వాడిది రికార్డు కింద వేసి ఆ రికార్డు కింద రాసేసి పిచ్చి పిచ్చి రికార్డు సృష్టించడానికి చాలామంది పిచ్చి వాళ్ళకి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలే వేస్తారు కదా. ఈ విషయంతో మీరు కూడా ఏకీభవిస్తారా అని అడుగుతున్నారండి మల్లిక్ గారు. మరి మనం ఏకీభవిద్దామో వద్దాం? ఏదైంది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ రికార్డ్ అనేటువంటి కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మాప్తి సాహిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కథతో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. మీ మాప్తి సాహిత్య.